మిస్టర్ బచ్చన్, రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, హరీష్ శంకర్ డైరెక్షన్లో August 15, 2024 అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్. ఎంత ఫ్లాప్ అంటే ఈ మూవీకి అయిన బడ్జెట్ 70 crores, కానీ ఈ మూవీకి వచ్చిన కలెక్షన్ 7 crores. సో ఇంకా ఆలోచించండి. అయితే ఇంకా ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అన్న విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ మూవీ హిందీ మూవీ, సూపర్ హిట్ మూవీ అయిన రైడ్, అజయ్ దేవగన్ గారు హీరోగా యాక్ట్ చేశారు. సూపర్గా ఉంటుంది ఆ మూవీ. అయితే ఒకసారి చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ మూవీ ఒకసారి చూడండి. సో ఆ మూవీ స్టోరీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇది రీమేక్ అయితే చేశారు. సో డైరెక్ట్ రీమేక్ అయితే కాదండి. ఆ మూవీకి ఉన్న స్క్రీన్ ప్లే, ఈ మూవీకి ఉన్న స్క్రీన్ ప్లే మొత్తం వేరు. జస్ట్ కాన్సెప్ట్ మాత్రం అది తీసుకున్నారు. సో ఇంకా చూసుకుంటే ఈ మూవీలో రవితేజకి ఎలివేషన్ ఇద్దాం అని చెప్పి నాశనం చేశారు. ఒకటి అర్థం కాదు, హరీష్ శంకర్ మూవీ రీమేక్ చేశాడు అంటే ఆ మూవీ హిందీ మూవీ కంటే, అంటే ఒరిజినల్ కంటే రీమేక్లో చాలా బాగా చూపిస్తాడు అన్న ఫీలింగ్ నాకైతే ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గబ్బర్ సింగ్. హిందీలో దబాంగ్ మూవీ కంటే తెలుగులో గబ్బర్ సింగ్ మూవీ సూపర్గా ఉంటుంది. సో నాకు అదే నమ్మకంతో ఈ మూవీకి అయితే వెళ్ళాను. అది కూడా ఫుల్ వర్షం పడుతుంటే వర్షంలో తడుచుకుంటూ పోయి మరీ చూశాను. వర్షంలో తడిసిన దానికంటే మూవీ చూసిన దానికే ఎక్కువ బాధ చేసింది నాకు. సరే, ఇంకా హీరో ఆము అంటే హిందీ పాటలు వేసుకుంటాడు. బేసిక్గా తెలుగు సాంగ్సే కొంచెం మంచివి పెట్టి దాంతో కామెడీ క్రియేట్ చేయొచ్చు. ఆము అంటే హిందీ సాంగ్స్ వేసుకుంటాడు. అసలు ఆ హిందీ పాటలు పాతవి చాలా మందికి తెలీదు. మా అయితే ఓల్డ్ పీపుల్కి, లైక్ మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం అవుతాయి. మనకేం అర్థమైతే నాకు అర్థం కావట్లేదు. సో అది 1990s ఫిలిం కాబట్టి సో ఓల్డ్ సాంగ్స్ అనేవి పెట్టాడు. ఆము అంటే హిందీ సాంగ్స్ పెడతాడు. ప్రతి 5 నిమిషాలకు ఒక హిందీ సాంగ్ ఉంటుంది. అదేందో నాకు అర్థం కాదు. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, నేను వచ్చింది తెలుగు ఫిలిం కా లేదంటే హిందీ ఫిలిం కా అని. సరే, ఇంకా అది పక్కన పెట్టేస్తే విలన్ దగ్గరికి రైడ్ కోసం అని చెప్పి ఇంటర్వెల్ ముందలే వెళ్తాడు. సో వెళ్తాడు, దానికి ముందరంతా క్రింజ్ కామెడీ అంతా నడిచిద్ది. ఏదో పెళ్లి చూపులు అది ఇది అని చెప్పి దానికి మళ్ళీ మధ్యలో రవితేజకి భజన చేసినాక, అబ్బా నేను మగాడిని అయిపోయాను కానీ ఆడపిల్లగా పుట్టుంటే అని చెప్పి ఎదవ డైలాగులు ఉంటాయి. మళ్ళీ ఇంకా బొబ్బట్లు అవి ఇవి అని చెప్పి ఇంకెందుకులేండి చెప్పడం. ఇంకా తర్వాత విలన్ దగ్గరికి రైడ్కి వెళ్తాడు. దానికంటే ముందు విలన్ గురించి ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు జగత్ బాబు గురించి. ఏంది, తనది అన్న వస్తువు ఎవడైనా కాజేయాలని చూస్తే ఎంత క్రూయల్గా రియాక్ట్ అవుతాడు అనేది. అలాంటిది విలన్ ఇంటికి వచ్చి స్వాదాలు చేస్తుంటే ఏం చేయకుండా ఉన్నాడేంది. ఇప్పుడు రైడ్కి అంతమంది వచ్చారు, అంతమందిలో వీడి క్రూయాలిటీతో ఒక్కడినైనా సరే చంపేసి వాళ్ళని భయపెట్టొచ్చుండొచ్చు, కానీ చేయలే. అంటే మేబీ వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళని టచ్ చేయకూడదు అన్న పర్పస్ ఉన్నా కూడా ఎలా చూసుకున్నా వాడు క్రూయల్ విలను. వాడు పిఎం దాకా వెళ్ళిన వాడికి వీళ్ళల్లో ఒకరిని చంపి బెదిరియడం పెద్ద విషయమేం కాదు. విలన్ని అంత పవర్ఫుల్గా చూపించి హీరో రాగానే వణికిపోతా సైలెంట్గా ఉంటాడా. ఇంకా ఏమన్నా అంటే తాయారమ్మో తాయారమ్మ అని పాటలు పాడుకుంటాడు. అదేందో నాకు అర్థం కాదు. సరే, ఇదంతా అయింది, రైడ్ అంతా నడుస్తుంది అంటే మధ్యలో ఒక క్యామియో అపీరియన్స్ ఒకటి, సిద్ధు జనగొడ్ల క్యామియో పెట్టడం అవసరం అసలు నాకు అర్థం కాదు. జరుగుతుంది, ఏదో జరుగుతుంది, వెళ్తుంది, చూపిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఇంకా సరే క్యామియో పెట్టారు, ఒక ఫైట్ సీన్ పెట్టారు, ఏదో క్యామియో పెట్టాలి కాబట్టి టిల్లు బాబుకి మంచి క్రేజ్ నడిచింది కాబట్టి క్యామియో అయితే పెట్టారు. ఓకే, తీసేయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సంగతి చూస్తాను ఎంత చూస్తా అని చెప్పి మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు, సీఎం దగ్గరికి వెళ్తాడు, ఆఖరికి పిఎం దగ్గరికి కూడా వెళ్తాడు జగత్ బాబు. ఎంతమంది దగ్గరికి వెళ్తే హీ సిన్సియర్ ఆఫీస్ పిఎం చెప్పిన తనండు. అదే కామెడీ ఇక్కడ. ఇప్పుడు విలన్ పిఎం దగ్గరికి వెళ్ళడమే ఒక కామెడీ అంటే పిఎం మాట హీరో వినకపోవడం అంతకంటే కామెడీ. ఇంకా క్లైమాక్స్ అట్టా ఇట్టా అది ఇది అని చెప్పి ఏదేదో చేద్దాం అనుకుని ఫైనల్గా ఏదీ చేయలేక వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో కూడా తాయారమ్మో తాయారమ్మ లల్లల్లల్లా లల్లల్లల్లా అనుకుంటా ఇంకా మనం థియేటర్లో నుంచి బయటికి రావాలన్నమాట. సో ఎంత క్రింజ్ కామెడీ, ఎంత క్రింజ్ రైటింగ్, ఇదంతా చేసి తీయడం వల్ల సినిమా అయితే సిరాకు దొబ్బింది జనాలకి. కానీ సినిమాలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సాంగ్స్ చాలా బాగా అనిపించాయి నాకైతే.
మ్యూజిక్ పరంగా అయితే మిక్కీ జే మేయర్ చాలా బాగా చేశాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే హరీష్ జయరాజు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అయితే మాట్లాడారు ఈ మూవీ గురించి. దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కూడా, ఇప్పుడు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది విషయం కాదండి. ఇప్పుడు పక్కింటోడిని చూపించి వాడికి 90 మార్కులు వచ్చాయి నీ సంగతి ఏంది అని చెప్పి కంపేర్ చేసుకున్నప్పుడే కదా మన వాల్యూ తెలిసేది అని చెప్పి ఏందేందో కంపారిజన్ రిజల్ట్స్ చెప్పాడు ఆయన. తీరా చూస్తే మూవీ దేంతో కంపేర్ చేయకుండా పోయింది. సో అందుకు మూవీ అయితే టోటల్లీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. కానీ మూవీలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ హీరోయిన్ అంతకంటే బాగుంది. సో ఇది గైస్ రీజన్. అయితే మీకు ఇంకేదన్నా అదర్ రీజన్స్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.